వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండటంపై మహేష్ బాబు మరదలు నటి శిల్పా శిరోద్కర్ స్పందించారు. తన తల్లి నిర్ణయం ప్రకారమే తాను వైవాహిక బంధంలోకి అడుగుపెట్టానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కెరియర్ పరంగా రాణిస్తోన్న తరుణంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టా. 2000 సంవత్సరంలో నాకు పెళ్లి జరిగింది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని మా అమ్మ నమ్మకం. అలా కాని పక్షంలో ఏవో సమస్యలొస్తాయని ఆమె అనుకునేది. ఆమె నమ్మకం ప్రకారమే 26 ఏళ్ల వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టా. ఇండస్ట్రీని వదిలిపెట్టి పెళ్లి చేసుకున్నందుకు నేనేమి బాధపడలేదు. సంతోషంగానే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టా. ఆ విషయంలో ఇప్పటికీ ఎలాంటి బాధ లేదు. చిన్నతనం నుంచి అమ్మ మాట వినడం నాకు అలవాటు. నా విషయంలో ఆమె తీసుకునే నిర్ణయం ఎప్పటికీ సరైందే అవుతుంది. వివాహమైనా కూడా భారత్ను వదలకూడదని అనుకున్నా. కాకపోతే విధి నా కోసం వేరే ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచింది. విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ కారణంతోనే ఇక్కడ యాక్ట్ చేయలేకపోయా. పూర్తి స్థాయిలో గృహిణిగా మారాను అని శిల్పా శిరోద్కర్ చెప్పారు. బాలీవుడ్లో తెరకెక్కిన హమ్, గోపీకిషన్ వంటి చిత్రాల్లో శిల్పా నటించారు. చాలా ఏళ్ల విరామం తర్వాత ఇటీవల బిగ్ బాస్ సీజన్ 18 రియాలిటీ షోతో మరోసారి ఆమె ప్రేక్షకులను అలరించారు. 100 రోజులకు పైగా హౌస్లో కొనసాగారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులకు వినోదం అందించినందుకు సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. బాలీవుడ్లో ఫేమస్ సాంగ్ చెయ్యా చెయ్యా కోసం మొదట తననే ఎంపిక చేశారని శిల్పా శిరోద్కర్ చెప్పారు. అందులో భాగం కాలేకపోవడం తనని ఎంతో బాధించిందని అన్నారు. చెయ్యా చెయ్యా పాట కోసం టీం ముందుగా నన్ను సంప్రదించింది. దీనికి కొరియోగ్రఫర్ ఫరా ఖాన్ లావుగా ఉండటం వల్ల ఆ ఆఫర్ నా చేజారిపోయింది. ఆ అవకాశం కోల్పోయినందుకు బాధపడుతున్నా అని చెప్పారు. తెలుగులో ఆమె భీష్మ అనే సినిమా కోసం వర్క్ చేశారు.